హాయ్! నేను మీ పెయిన్ డాక్టర్‌ని. డాక్టర్ లవ్ కుమార్, చైర్మన్ ఆఫ్ విజయవాడ పెయిన్ కేర్ సెంటర్. మన మీడియా మిత్రుల ద్వారా ఇవాళ పెయిన్ అంటే ఏంటి? దాన్ని ఎలా నిర్ధారించాలి? దాన్ని ఎలా వైద్యమైతే అందిస్తాము? ఇప్పుడున్న అత్యాధునిక టెక్నిక్స్ మన దగ్గర ఏమున్నాయి? మన సెంటర్‌లో మనం ఏమేం చేస్తున్నాము? అట్లాగే పేషెంట్ లైఫ్ స్టైల్ ఎలా మార్చుకొని మనం ముందుకెళ్ళాలనే దాని మీద మనం ఇవాళ డిస్కషన్ అనేది చేయబోతున్నాం. పెయిన్ అనేది మన బాడీలో ఫిఫ్త్ వైటల్ సైన్‌గా డిజైన్ చేయబడింది. ఎలాగైతే హార్ట్ రేటు, బీపీ, ఊపిరితిత్తులు, రెస్పిరేషన్స్, సాచురేషన్ బట్టి మనం పేషెంట్‌ని జబ్బు ఎలాగైతే డయాగ్నోస్ చేస్తామో, పెయిన్ అనేది కూడా ఫిఫ్త్ వైటల్ సైన్ అంటారు. దాన్ని బట్టి పేషెంట్‌కి లోపల జబ్బు ఏదుందనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఈ పెయిన్ మేనేజ్‌మెంట్ అనేది దీర్ఘకాలిక నొప్పులు. అప్పటికప్పుడు నొప్పి తగ్గించకుండా, అది తర్వాత మళ్ళీ నొప్పి ప్రొలాంగ్‌గా కంటిన్యూ కాకుండా, దాన్ని సర్జరీ లేకుండా మినిమల్లీ ఇన్వాసివ్ పద్ధతి ద్వారా ఇంజెక్షన్స్ ద్వారా పెయిన్ తగ్గించి, పేషెంట్ లైఫ్ స్టైల్‌ని మార్చి, హెల్తీగా జీవించడం చేసేదే ఈ పెయిన్ మేనేజ్‌మెంట్ అంటారు. మామూలుగా పెయిన్స్ అనేది కామన్‌గా అందరికి వస్తా ఉంటాయి. దీన్ని మనం 2 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఒకటి అక్యూట్ పెయిన్ అని చెప్పేసి, రెండోది క్రానిక్ పెయిన్ అని చెప్పేసి. 3 నెలల కన్నా తక్కువ ఉంటే గనుక అక్యూట్ పెయిన్ అంటామండి. అలాగే 3 నెలల కన్నా ఎక్కువ ఉంటే దాన్ని క్రానిక్ పెయిన్ కింద డిఫైన్ చేస్తా ఉంటాం. సో, మనకెప్పుడైతే సరే 48 గంటల నుంచి 72 గంటల కన్నా నొప్పి తగ్గకపోతే గనక ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సిన సిట్యుయేషన్ అయితే వస్తది. ఓకేనా? ఆ టైంలో మటుకు ఖచ్చితంగా రావాలి. ఈ పెయిన్ మేనేజ్‌మెంట్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే పెయిన్ కిల్లర్స్ లాంగ్ టర్మ్‌లో వాడకుండా పేషెంట్‌కి ఎటువంటి కిడ్నీ మీద గాని, లివర్ మీద గాని ప్రెషర్ పడకుండా వాటిని డోసేజ్, యూసేజ్ 2 తగ్గించే విధంగా అలాగే పెయిన్ గూడా ఇమ్మీడియేట్‌గా తగ్గిచ్చి, దాన్ని దీర్ఘకాలికంగా మళ్ళీ రిపీట్ కాకుండా దాన్ని తగ్గించే విధానాన్నే పెయిన్ మేనేజ్‌మెంట్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం మోర్ థాన్ 2 వీక్స్ ఆర్ 1 మంత్ కన్నా ఎక్కువగా మన పెయిన్ కిల్లర్స్ గనక వాడటం జరిగితే గనక, అది కిడ్నీస్ మీద, లివర్ మీద ప్రెషర్ పడటం జరుగుతా ఉంటది. అదెప్పుడైతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందో, అది స్లోగా దాన్ని డ్యామేజ్ చేయటం, ఫైనల్‌గా కిడ్నీస్ ఫెయిల్ అవ్వటం, లివర్ ఫెయిల్ అవ్వడం అనేది జరిగిద్ది. సో, మనం మందులు తగ్గించుకొని ఇంటర్వెన్షన్స్ ద్వారా మినిమల్లీ ఇన్వాసివ్ ఇంటర్వెన్షన్స్ ద్వారా గనక మనం థెరపీని తీసుకుంటే గనక దాన్ని మనం అవాయిడ్ చేసుకొని పేషెంట్ లైఫ్ స్టైల్‌ని ఇంకా బెటర్‌గా ఇంప్రూవ్ చేయడం అయితే జరుగుతుంది. మామూలుగా బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్‌గా ఉంటదండి. మన అన్ని పెయిన్స్ గనక కంపేర్ చేసుకుంటే గనక 100%లో 70% పెయిన్స్ బ్యాక్ పెయిన్స్‌తోనే పేషెంట్స్ మన దగ్గరికి రావడం జరుగుతుంది. సో, ప్రతి వెన్ను నొప్పి కేవలం డిస్క్ ప్రాబ్లమ్ ఉంటేనే వస్తారనుకోవటం జస్ట్ అది అపోహ అండి. ఎందుకంటే వెన్నుపూస కనుక మీరు ఇక్కడ గనుక చూడగలిగితే పైనుంచి కింద దాకా 31 బోన్స్ ఉంటాయండి వెన్నుపూసకి. దాని నుంచి 33 పెయిర్స్ ఆఫ్ నర్వ్స్ బయటకొస్తా ఉంటాయి. సో, ఇక్కడ మజిల్స్ ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి, డిస్కులుంటాయి, బోన్స్ ఉంటాయి. సో, దాంతో జాయింట్స్ కూడా ఉంటాయి ప్రతి దానికి. సో, ప్రతి పెయిన్ మనం డిస్క్ పెయిన్ అనుకుంటే గనక అది అబ్సల్యూట్‌లీ అపోహండి. సో, దీని నుంచి ఏ స్ట్రక్చర్ నుంచైనా సరే మనకి పెయిన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటది. ప్రతి డిస్క్ సమస్యకి ఆపరేషన్ అయితే అవసరం లేదండి. మనకి కా మనం గనక ఇక్కడ గనక చూసుకుంటే ఈ బోన్స్‌లో గాని ఇక్కడ డిస్క్ చూసారా? ఈ డిస్క్ సమస్య యూజువల్‌గా ఎట్లా మొదలవుతదంటే వాటర్ డీహైడ్రేషన్‌తో గానీ, సరైన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ గానీ సరిగ్గా ఫాలో అవ్వకపోతే గానీ, లేదంటే వాటర్ గాని తక్కువ తీసుకోవటం, హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వటం, ఫుడ్ ఇర్రెగ్యులర్‌గా తీసుకోవటం, ఇలాంటి కండిషన్స్‌లో ఏమవుతదంటే సెడెంటరీ లైఫ్ పర్టిక్యులర్‌గా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ కంప్యూటర్ ముందు కూర్చుంటా ఇయన్నీ వర్క్స్ చేయటం వల్ల మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేవి చేంజ్ అయిపోతా ఉంటాయి. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఏమవుతా ఉంటదంటే, మన బాడీ ఎక్కువ డీహైడ్రేట్ అయిపోవటం, ఆ డిస్క్‌లోంచి ఇట్లా బల్జ్ బయటికి రావడం, బయటకొచ్చినప్పుడు ఏమవుతదంటే, ఈ నరాలున్నాయి చూసారా? ఈ నరాలు ఒక్కొక్కటిగా ఒత్తుకోవడం జరుగుతది. లేదు అంటే ఆ డిస్క్ ప్రాబ్లమ్ కాకుండా జస్ట్ బోన్స్ అనుకోండి, ఈ జాయింట్స్ కానీ, పాచి పట్టేయటం గాని, దాన్ని ఇన్‌ఫ్లమేషన్ అంటామండి. లేదంటే ఓన్లీ కండ ఒకటే పట్టేయటం గాని, కండ అదే పొజిషన్‌లో ఎవరైనా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కానీ, ఏదైనా అదే పొజిషన్‌లో ఉంటే గనుక ఏ కండ అయినా సరే స్ట్రెయిన్ అవుతా ఉంటది. అది చిన్న పెయినే గదా! అని మనం నెగ్లెక్ట్ చేసుకుంటా వెళ్తా ఉంటాం. అది పోనుగా ఆ కండ అనేది పూర్తిగా బిగేస్తా ఉంటది. అది ఎప్పుడైతే బిగేస్తదో ఆ కండ కింద ఉన్న నరాలు లాగుతా ఉంటది. సో, అప్పుడు పేషెంట్‌కి ఆ పెయిన్ టాలరేట్ చేయలేని పరిస్థితి వస్తది. అలాంటి సిట్యుయేషన్స్‌లో మీరు డాక్టర్‌ని గనక కన్సల్ట్ చేస్తే సర్జరీ లేకుండా పెయిన్ ఫిజిషియన్ తను చేయగలిగినంత వరకు ఇంజెక్షన్స్ ద్వారానో, సర్జరీ లేకుండా చా మనకున్న అత్యాధునిక పరికరాలతో తగ్గించడం అయితే జరుగుతుంది. వీటి సమస్యలన్నీ గూడా మన సెంటర్‌లో ఇప్పుడు దాకా చాలా మందిని చూడటం జరిగింది. తగ్గించడం అయితే జరిగింది.
సీ సయాటికా అనేది పూర్తిగా మనం చెప్పగలిగితే గనక రాడికులోపతి అంటాం. ఏదైతే ఇట్లా డిస్క్ బల్జ్ అయ్యి ఇక్కడ గనక మీరు చూడగలిగితే డిస్క్ బల్జ్ అయ్యి నరం కనిపిస్తుంది పసుపుగా. ఆ నరాన్ని ప్రెషర్ పడి ఒత్తుకుంటే దాని నుంచి వచ్చే నొప్పినే రాడికులోపతి అంటాం. అది కాల్లో వస్తే సయాటికా అంటాం. అదే మెడకాయలో వస్తే గనక రాడికులోపతి, దానికి నెక్ నెక్ పెయిన్, చేయి జాలు అంటాం. సో 2 ఆల్‌మోస్ట్ ఒకటే, కామన్ అంటే ప్రెషర్ పడతాం. అయితే ఈ నరం మీద ప్రెషర్ అనేది కేవలం డిస్క్ వల్లే వస్తదనైతే గ్యారంటీ లేదండి. అది నరం అనేది మజిల్ ద్వారా రావచ్చు, లేదంటే డిస్క్ ద్వారా రావచ్చు, లేదంటే ఈ వెన్నుపూస ఏదైనా దెబ్బ తగిలి, యాక్సిడెంట్స్ అయ్యి, ఒకదాని మీద ఒకటి స్లైడ్ అవ్వటం అలాంటియేమైనా జరిగితే గనక అలా కూడా రాడికులోపతి సింప్టమ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటది. దీర్ఘకాలిక నొప్పులంటే ఎప్పుడైతే ఇనీషియల్‌గా మన కామన్ పబ్లిక్‌లోని తీసుకోండి. ఇనీషియల్‌గా చిన్న హెడేక్ అంటారు. లేదంటే బ్యాక్ పెయిన్ అంటారు. ఈ కామన్ 100లో 70% బ్యాక్ పెయిన్ ఉంటే 25% హెడేక్ ఉంటాయి. మిగతా పెయిన్స్ అన్నీ ఈ 5%లో ఉంటాయి. సో, ఇఫ్ యూ కంపేర్ చేస్తే కామన్‌గా మీరైనా వచ్చినప్పుడు గాని, చిన్న హెడేక్ వస్తే జస్ట్ చిన్న టాబ్లెట్ ఏసుకున్న తగ్గిపోయింది కదా! ఇంకేమైనా వస్తే మళ్ళీ ఇంకొకసారి చూసుకోవచ్చులే అని చెప్పేసి చిన్న నెగ్లిజెన్స్ వల్ల ఏమవుతా ఉంటదంటే, అది ఇంకొక 1 వీక్ తర్వాత వస్తది. తర్వాత ఆ 1 వీకల్లా 5 డేస్ అవుతది. ఆ 5 డేస్ అల్లా 2 డేస్ అవుతది. అలా డ్యూరేషన్ తగ్గిపోతా రోజు రావటం మొదలు పెడతా ఉంటది. అది బ్యాక్ పెయిన్ అయినా, హెడేక్ అయినా. సో, అప్పుడు అలాంటి చిన్న నెగ్లిజెన్స్ కానీ, లేదంటే మన లైఫ్ స్టైల్ హ్యాబిచ్యుయేషన్స్ లైక్ స్మోకింగు, ఆల్కహాలు ఇలాంటివి మనం చేంజ్ చేసుకోకుండా చిన్న పెయిన్సే గదా అని నెగ్లెక్ట్ చేస్తా ఉంటే గనక, మనది క్రానిక్ పెయిన్‌గా కన్వర్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటది. యూజువల్‌గా క్రానిక్ పెయిన్స్ అనేది దీర్ఘకాలికంగా కే మోర్ దెన్ 3 మంత్స్ అంటే గనక మనం క్రానిక్ పెయిన్ అని చెప్తాము. ఈ కాన్పులనేది ప్రతి ఇంట్లో జరుగుతది. ప్రతి ఊర్లో గాని రోజుకి కనీసం మన కళ్ళ ముందు చూసేటివే. వీళ్ళలో మోస్ట్ కంప్లెయింట్స్ ఏమంటే దీన్ని మనం 2 రకాలుగా తీసుకున్నాం. సేమ్ ఇందాక మనం ఎట్లయితే క్లాసిఫై చేసామో అక్యూట్ పెయిన్. ఇంకొకటి క్రానిక్ పెయిన్. 3 నెలల కన్నా లోపల, 3 నెలల కన్నా ఎక్కువ సమస్య 3 నెలల కన్నా ఎక్కువ సేపు ఉంటే క్రానిక్ పెయిన్ కింద డివైడ్ చేద్దాం. అక్యూట్ పెయిన్ అంటే పేషెంట్ యూజువల్‌గా ఎట్లా ప్రెజెంట్ చేస్తారంటే హెడేక్‌తో మీరు చెప్పినట్టు కళ్ళు తిరగటం గాని, నుంచుంటే కళ్ళు తిరగటం గాని, నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, కాళ్ళంతా లాగేస్తుంది. ఇలాంటి సమస్యలతో వాళ్ళు చెప్పుకోవడానికి వస్తారు. దాన్ని ఏంటంటే ప్యూర్‌లీ అనస్థీషియా చేసేటప్పుడు మన వెన్నుపూసలో నీరుంటది. ఆ నీరు గనుక ఎక్కువ గనుక పోతే గనక పేషెంట్‌కి హెడేక్ రావటం, కాళ్ళు లాగటం అలాంటివి జరుగుతాయి. బట్ యూజువల్‌గా మోర్ దెన్ 3 మంత్స్ తర్వాత పేషెంట్స్ దేనితో ప్రెజెంట్ అవుతారంటే, మన వెన్నుపూసకి ఇంజెక్షన్ చేస్తాం గదా! దాని నుంచి వచ్చిందేమో అనుకుంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 99.9% మనం వెన్నుపూసకి చేసే ఇంజెక్షన్ ద్వారా అయితే ప్రెగ్నెన్సీ ఆడవాళ్ళకి ఎటువంటి బ్యాక్ పెయిన్ అయితే రాదు. అది 100కి 100% ప్రూవెన్. బట్ కానీ ప్రెగ్నెన్సీ తర్వాత కామన్‌గా వచ్చే కారణాలేమంటే, మనం స్పైన్ గనుక చూస్తే ఈ వంపు చూసారా? దీన్ని లార్డోసిస్ అంటాం. ఇది ప్రెగ్నెన్సీలో ఏమవుతదంటే అగ్గ్రవేట్ అయితది. కామన్‌గా అది జనరల్‌గా ప్రతి ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీలో జరిగే కామన్ థింగే. కానీ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత చాలా వరకు స్ట్రెయిట్ అవ్వడానికి ట్రై చేస్తా ఉంటది. కొంతమందిలో కొంతమందిలో ఏం జరిగిద్దంటే అది స్ట్రెయిటింగ్ అవ్వకుండా అలాగే ఉండిపోవడం వల్ల ఈ జాయింట్స్ ఉన్నాయి చూసారా? ఈ జాయింట్స్‌ని మనం ఫాసెట్స్ జాయింట్ అంటాం. ఎప్పుడైతే అలా ఆ వంపు అట్లా తిరుగుతా ఉంటదో ఆ జాయింట్స్ మీద ప్రెషర్ పెడతం మొదలవుతది. అది మెయిన్ రీజన్ ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ రావటానికి. దానికి కనుక సరైన వైద్యం తీసుకుంటే అది అక్కడితోనే ఆగిపోయి చాలా వరకు క్యూర్ అయిపోవడానికి అవకాశం అయితే ఉంటది. ముఖ్యంగా ఆడవాళ్ళలో 40-50 ఏజ్ వాళ్ళకి ఎక్కువ బ్యాక్ పెయిన్ రావడానికి గల కారణం ఏంటంటే, ఎక్కువగా వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఫిక్స్‌డ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అయిపోవటం. ఉద్యోగస్తులైతే గనక పొద్దున్నుంచి ఇంట్లో పని చేసుకొని, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా సేమ్ లైఫ్ స్టైల్ కంటిన్యూయస్‌గా రన్ చేసుకుంటా, మళ్ళీ ఆఫీస్‌కెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చోవటం. సేమ్ ఒక ఫిక్స్‌డ్ పొజిషన్‌లో అలవాటైపోతున్నారు. ఎప్పుడైతే మనకి ఫిక్స్‌డ్ పొజిషన్‌లో అలవాటైపోతదో మన స్పైన్ గూడా దీన్ని వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటాం. లేకపోతే వెయిట్ బేరింగ్ బోన్స్ అంటాం. మన బాడీ మొత్తాన్ని మోసేది స్పైనే. సో, ఈ స్పైన్ మీద మనం ఎప్పుడైతే రిస్ట్రిక్టెడ్‌గా కాన్స్టెంట్‌గా మోర్ థాన్ 10 మినిట్స్ ఫిక్స్డ్ పొజిషన్ ఐదర్ స్టాండింగ్ పొజిషన్ గాని, లేదంటే కూర్చొని సిట్టింగ్ పొజిషన్ గాని, మనం ఈ వెయిట్ బేరింగ్ స్పైన్ మీద బోన్స్ మీద గనక మనం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ లాంగ్ లాంగ్ టర్మ్ పీరియడ్ 2 ఇయర్స్ కన్నా ఎక్కువ లేకపోతే 2 మంత్స్ కన్నా ఎక్కువ పెడితే గనక ఏమవుతదంటే, దాని చుట్టుపక్కల ఉన్న కండలు గాని, జాయింట్స్ కానీ అదే పొజిషన్‌కి ఫిక్స్ అయిపోవడం మొదలు పెడతా ఉంటది. అది ట్రిగ్గరింగ్ పాయింట్. పేషెంట్‌కి ఇన్‌ఫ్లమేషన్ అంటే పాచి ఎళ్లి అక్కడ చేరుకోవడం మొదలవుతా ఉంటది. సో, ఎప్పుడైతే ఆ పాచి చేరుకోవడం మొదలవుతా ఉంటదో అక్కడ పెయిన్ స్టార్ట్ అవుతది. ఇనీషియల్‌గా అది పెయిన్
మన నొప్పుల పిల్లకి రెస్పాండ్ అవుతది. ఆ తర్వాత నుంచి ఆ నొప్పుల పిల్లకి రెస్పాండ్ అవ్వటం కూడా మానేస్తది. సో, మనం ఇనీషియల్‌గానే మనం ఆ వైద్యం అనేది పెయిన్ డాక్టర్ దగ్గర మనం ట్రీట్మెంట్ గనుక తీసుకోగలిగితే, అది ఫర్దర్‌గా ఏమి ప్రోగ్రెస్ అవ్వకుండా బాడీలో వేరే పార్ట్స్‌కి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటది. సో, ఆ రకంగా మనం జాగ్రత్త తీసుకోగలిగితే, ఆడవాళ్ళకి మనం వీలైనంత వరకు లైఫ్ స్టైల్‌ని బెటర్‌గా ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. బిలో 25 ఇయర్స్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళకి ఆ ఏజ్‌లో బిలో 25 ఇయర్స్‌కి ఎక్కువగా హెడేక్ వస్తుంటది. హెడేక్‌తో పాటు ఈ మెడంతా నొప్పుగున్నది, మొత్తం ఎనుకోసి లాగేస్తుందని ఇలాంటి స్ట్రగుల్‌తో చెప్తుంటారు. వాళ్ళకి వన్ సైడ్ హెడేక్ రావడం, మళ్ళీ తలంతా బరువు ఎక్కువైపోవడం. దీనికి గల కారణం ఏంటండి? హెడేక్స్ అనేది సెకండ్ మోస్ట్ కామన్ పెయిన్ ఇన్ కామన్ పబ్లిక్ అండి. సో, పర్టిక్యులర్‌గా ఇంకా యంగ్ ఏజ్ లెస్ థాన్ 25 ఇయర్స్‌లో తీసుకుంటే బ్యాక్ పెయిన్ కన్నా హెడేక్ అనేది చాలా కామన్. సో, ఇప్పుడు మీరు అడిగినట్టుగా వన్ సైడెడ్‌గా లేకపోతే టూ సైడెడ్‌గా హెడేక్స్‌ని మనం 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఓకేనా? ప్రైమరీ హెడేక్ అని, లేదంటే సెకండరీ హెడేక్ కింద మనం క్లాసిఫై చేయొచ్చు. సెకండరీ హెడేక్ అంటే మన కామన్‌గా పెద్దవాళ్ళకి గాని, ఏదైనా వయసైపోయిన వాళ్ళకి గాని, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లైక్ యాక్సిడెంట్ అవ్వటం, దాని తలలో రక్తం గడ్డ కడటం, లేదంటే తలలో ట్యూమర్స్ రావటం, లేదు అంటే ఇంకేదైనా కారణం. సెకండరీ హెడేక్స్ మన కారణం ఐడెంటిఫై చేయటం ఐదర్ పరీక్ష ద్వారా గాని, ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా గాని, లేదంటే రక్త పరీక్షలు, ఇమేజింగ్ స్కానింగ్ ద్వారా గాని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అదే ప్రైమరీ హెడేక్స్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన యంగ్ పేషెంట్స్‌కి. సో, వాటిల్లో వాళ్ళకేంటంటే కారణం అనేది మనం అంత ఈజీగా ఐడెంటిఫై చేయలేము. ఇమేజింగ్‌తో గాని, రక్త పరీక్షలు గాని పెద్దగా ఐడెంటిఫై చేయలేము. సో, అలాంటి కండిషన్స్‌లో మనం కామన్‌గా చూసుకునే కండిషన్స్ ఏంటి అంటే 25 సంవత్సరాల కన్నా తక్కువ ఏజ్ వాళ్ళకొచ్చే కామన్‌గా ఏమంటే 3 రకాలుగా చూడొచ్చు. ఒకటి మైగ్రేన్, రెండోది టెన్షన్ హెడేక్, ఇంకొకటి క్లస్టర్ హెడేక్ అంటాం. సో, ఈ 3 అనేది కామన్‌గా వస్తా ఉంటది. ఫస్ట్ కమింగ్ టు కామన్‌గా వచ్చేది యంగ్ పేషెంట్స్‌కొచ్చేసి టెన్షన్ హెడేక్ అంటాం. ఈ టెన్షన్ హెడేక్ మామూలుగా ఎక్కువ ఎక్కడొస్తదంటే ఫ్రాంటో టెంపరల్ అంటాం. సో, ఫ్రాంటల్ సైడ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తా ఉంటది. ఇదేమవుతదంటే వచ్చినప్పుడు ఆల్‌మోస్ట్ 15 నిమిషాల నుంచి 2 గంటల దాకా ఉంటది. ఎప్పుడైతే ఆ స్ట్రెస్ అనేది పోతా ఉంటదో స్టూడెంట్‌కి, ఆ స్ట్రెస్ వన్స్ తగ్గంగానే వీలైనంత వరకు తగ్గడానికి ప్రయత్నిస్తా ఉంటది. ఇది స్టూడెంట్స్‌లో ఎక్కువ వస్తా ఉంటది. ఎక్కువ టెన్షన్ పడే వాళ్ళకి గాని, లేదంటే ఆ టాపిక్స్ అర్థమయ్యి అర్థం కాకుండా అదే ఆందోళన చెందటం. నాకేం అర్థం కావట్లేదు. అలాంటి సిట్యుయేషన్స్‌లో గాని, లేదంటే హాస్టల్స్‌లో ఉండే పిల్లలకి ఇంట్లో వాళ్ళు గుర్తుకు రావచ్చి, అట్లా హోమ్ సిక్ ఫీలింగ్స్ వచ్చి ఎక్కువ లాంగ్ టర్మ్‌లో ఆలోచించటం గాని, అలాంటి సిట్యుయేషన్స్‌లో ఏమవుతా ఉంటది అంటే, అది మన బ్రెయిన్ మీద స్ట్రెస్ పడుతూ అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ టెన్షన్ హెడేక్‌గా కన్వర్ట్ అవుతా ఉంటది. సో, దాన్ని మనం సరైన కాలంలో గనుక వైద్యం చేయగలిగితే, చాలా వరకు కంట్రోల్ చేయడం అనేది జరిగింది. ఇంకొకటి మీరన్నారు కొంతమంది పేషెంట్స్‌కి హెడేక్ ఒకసారి ఇటువైపు వస్తది, ఒకసారి ఇటువైపు వస్తది. కొంతమందికి వాంతులవుతాయి ఇట్లాంటివి. సో, ఎప్పుడైతే పేషెంట్‌కి ఒక హెడేక్ ఒక్కొక్కసారి రైట్ సైడ్, ఒక్కొక్కసారి లెఫ్ట్ సైడ్ ఇలా రావడం జరుగుతదో, అలాంటి కండిషన్‌కి మనం యూజువల్‌గా మైగ్రేన్ అంటాం. అయితే ఈ మైగ్రేన్ ఆ ఒక్కదాంతో కాకుండా వేరే వాటితో కూడా అసోసియేట్ అయ్యి వస్తా ఉంటది. ఎలా అంటే మైగ్రేన్ యూజువల్‌గా ఎట్లా ఉంటదంటే, మనం లైట్ చూడంగానే మన కళ్ళు బ్లర్రింగ్‌లాగా ఫీల్ అవుతా ఉంటాం. మనం చూడలేము యాక్చువల్‌గా. డిస్టర్బెన్స్‌గా ఫీల్ అవుతా ఉంటాం. అలాగే మనం ఏదైనా సౌండ్ విన్నా గాని చానా డిస్టర్బెన్స్‌లాగా ఫీల్ అవుతా ఉంటాం. దాన్ని ఫోటోఫోబియా అంటాము. ఇంకొకటి నాసియా వామిటింగ్. అంటే పేషెంట్‌కి ఎప్పుడైతే ఇయన్నీ సౌండ్స్ కానీ, లైట్ గాని చూడడం జరుగుతదో, అప్పుడు పేషెంట్ కొంచెం వామిటింగ్ సెన్సేషన్ లాగా కక్కాలి అనిపిస్తుంది. నా కడుపులో ఏదో అజీర్తిగా ఉంది. చేతులు, కాళ్ళు తిమ్మిర్లెక్కుతున్నాయి. ఇలాంటి సింప్టమ్స్ అనేది మైగ్రేన్ కామన్‌గా వచ్చే అవకాశం ఉంటది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ కనుక మనం ఇంకా కంటిన్యూషన్ ప్రొలాంగ్ చేస్తా ఉంటే ఏమవుతదంటే, అది చేతులు పక్షవాతం దాకా వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో, దీనికి మన సెంటర్‌లో మందులతో పాటు తగ్గించే అవకాశం ఉంది. అలాగే దాన్ని ఇంజెక్షన్ రూపంలో సేది బ్రెయిన్ లోపల ట్రైజెమినల్ గాని, ఏదైనా గ్యాంగ్లియాస్ కానీ, లేజర్ ద్వారా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా తగ్గించే పరికరం అయితే మన సెంటర్‌లో చేయడం అయితే జరుగుతుంది. ఈ గుజ్జనేది యూజువల్‌గా జాయింట్స్‌లో ఉంటదండి. సో, జాయింట్స్‌లో ఏమవుతదంటే సైనోవియల్ మెంబ్రేన్ ఉంటది. ఆ మెంబ్రేన్ నుంచి ఈ గుజ్జనేది రసాయనం అనేది ఈ 2 జాయింట్స్ మధ్యలో రావడం అనేది జరుగుతా ఉంటది. సో, యూజువల్‌గా ఏజ్ పెరిగే కొద్దీ ప్రతి ఒక్కళ్ళకి ఆ గుజ్జనేది అరుగుతా ఉంటది. బట్ కామన్‌గా ఏమవుతదంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ హ్యాబిచ్యుయేషన్స్‌కి ఓవర్ వెయిట్ గెయిన్ అవ్వటం, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్, జంక్ ఫుడ్స్ తినటం వీటి వల్ల ఏమవుతా ఉంటదంటే ఓవర్ వెయిట్ అవుతా ఉంటారు. ఎర్లీగా జాయింట్స్‌లో గుజ్జనేది అరిగిపోవటం. ఎప్పుడైతే 2 జాయింట్స్ మధ్యలో గుజ్జు అరిగిపోద్దో, ఆ జాయింట్స్ మధ్యలో స్పేస్ తగ్గిపోయి 2 బోన్స్ రాసుకుంటా ఉంటాయి.
సో, అప్పుడు రాసుకున్నప్పుడు ఆ జాయింట్స్ మెంబ్రేన్స్ అనేది అరిగిపోయి, అక్కడి నుంచి మనకు పెయిన్ రావడం జరుగుతా ఉంటది. సో, మన పెయిన్ మేనేజ్‌మెంట్ థెరపీస్‌లో ఇట్లాంటి ఆటిలకి అత్యాధునిక వైద్యం పీఆర్‌పీ అంటే ప్లాస్మా థెరపీ అని జెప్పేసి, ఒకవేళ అది స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉంటే గనక, స్టేజ్ 3, స్టేజ్ 4లో ఉంటే గనక మనం ప్లాస్మా థెరపీతో పాటు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే ఆ జాయింట్‌కి ఏదైతే నరాలు మనకి సప్లై చేయడం జరుగుతుందో, అది ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా మనం అబ్లేట్ చేసి పెయిన్ అనేది దీర్ఘకాలికంగా తగ్గించే అవకాశం అయితే ఉంటది. ఇది వెన్నుపూసండి. L4 ఇయన్నీ లుంబార్ వర్టిబ్రా అంటారు. ఈ కింద 5 మొత్తం 31 వెన్నుపూస బోన్స్ ఉంటాయి. ఓకే. పైనుంచి గనుక కింద దాకా కౌంట్ చేస్తే దీన్ని సర్వైకల్ అంటారు. దీన్ని థొరాసిక్ అంటారు. దీన్ని లుంబార్ అంటారు. ఓకేనా? దాన్ని గనుక మనం పెద్దది చేసి చూస్తే కనుక ఇది ఒక లుంబార్ వర్టిబ్రా ఇది L4 గాని, L5 గాని అనుకోండి. ఇది డిస్క్. సో, మన బేసిక్ లైఫ్ స్టైల్స్ పర్టిక్యులర్‌గా యువత దేనికి బానిసవుతున్నారంటే, ఒకటి సెడెంటరీగా ఉంటాం. టీవీ ముందు కూర్చొని, అలాగే కూర్చొని చూస్తాం. ఇంకొకటి మొబైల్ ఫోన్ పిల్లలు యంగ్ ఏజ్ నుంచి చూస్తున్నాను. సో, వాళ్ళు ఎక్కువగా అడిక్ట్ అయ్యేది ఫోన్స్, తర్వాత టీవీస్. సో, ఇంకా కొంచెం యుక్త వయసు దాటి 20 అబోవ్ వచ్చే కొద్దీ వాళ్ళు దేనికి అడిక్ట్ అవుతున్నారు అంటే, ఒకటి ధూమపానం, సిగరెట్ స్మోకింగ్. రెండోది ఆల్కహాల్, మందు తాగటం. ఇంకొకటి డ్రగ్స్. సో, 20-35 సంవత్సరాల లోపల వాళ్ళకి ఎక్కువగా వీటికైతే లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే కామన్‌గా జరుగుతా ఉంది. సో, ఇంకా 30+, 35+, 40+ ఉన్న వాళ్ళ ఏజ్ ఉన్న వాళ్ళకైతే గనుక కామన్‌గా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్‌లో ఎట్లా అంటే సెడెంటరీ లైఫ్. ఒక పని మీద కూర్చొని ఎంతసేపు కూర్చొని పని చేద్దామని ఆలోచన. పొద్దున గాని, ఈవినింగ్ గాని చిన్న చిన్న వాకింగ్ గాని, లేదంటే చిన్న చిన్న గేమ్స్ ఆడటం గాని, లేదంటే చిన్న చిన్నగా మనకి కమ్యూనిటీ పీపుల్‌తో గాని, లేదంటే తెలిసిన వాళ్ళతో గాని మాట్లాడటం అనేది గాని కంప్లీట్‌గా తగ్గిపోయింది. ఈ సోషల్ బిహేవియర్ గాని, ఈ ఒకరితో మాట్లాడుకొని ఎంతసేపు కూర్చోవడమే అనే పని గాని, అదే ఒకటే అలవాటు అవుతా స్లోగా ఎళ్తా ఉంది. ఇంకా 50 నుంచి ఆ పైన వయసు వాళ్ళకి కామన్‌గా వచ్చేదేమంటే ఏజ్ రిలేటెడే. దానికి మనం చేయటానికి కూడా ఏముండదు. ఏజ్ పెరుగుతా ఉంటే జాయింట్స్ అయినా అరుగుతా ఉంటాయి. ఈ స్పైన్‌లో ఉన్న డిస్క్‌లైనా అరుగుతా ఉంటాయి. సో, మెయిన్‌గా నేను చెప్పగలిగేదేమంటే 50 ఏళ్ళు, 60 ఏళ్ళు లోపల ఉన్నోళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ గనుక మనం చేయగలిగితే, ఈ డిస్క్ సమస్యలు గాని, ఏ సమస్యలు లేకుండా వాళ్ళు ఆ లైఫ్ స్టైల్‌ని చానా హెల్తీగా రన్ చేసే అవకాశం అయితే ఉంటది. ఇంకా 50+ వచ్చి ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అనేది కామన్‌గా వస్తా ఉంటాయి. అయి రెగ్యులర్‌గా వైద్యుని సంప్రదిస్తూ దానికి తగ్గట్టుగా మన వైద్యమో, లేదంటే ఫిజికల్ ఎక్సర్‌సైజో, లేతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేంజ్ చేసుకుంటా ఉంటే ఆటోమేటిక్‌గా నార్మల్‌గా ఉంటది. సైన్స్ ఎలా పెరుగుతా ఉంటదో మెడికల్ విభాగంలో గూడా ప్రతి డిపార్ట్‌మెంట్ అనేది ఆధునికంతో పోటీ పడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ టెక్నాలజీస్ దాకా ఇంప్రూవ్‌మెంట్ అవుతూనే ఉంది. లైక్ ఇంతకుముందు మనం కనుక ఏమన్నా కరోనరీ డిసీజెస్ గుండెలో వెసల్స్ ఏమైనా బ్లాక్ అయితే గనక ప్రతీదీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సిన పరిస్థితి అయితే ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ప్రతి దానికి స్టెంట్లు వేసుకుంటా వెళ్తున్నారు. అంటే ఆ వెసల్స్‌ని ఓపెన్ చేసుకొని సర్జరీ లేకుండానే. అలాగే మన దీర్ఘకాలిక నొప్పుల్లో గూడా టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్డ్‌గా ఇంప్రూవ్ అయింది. ఇంతకుముందు నడుము నొప్పికి గాని, డిస్క్ గాని బల్జ్ అయితే గనక మనం దానికి ప్రతి దానికి కంపల్సరీగా సర్జరీ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అలా కాదు. డిస్క్‌లో గనక నీరు గనక అడిక్వేట్‌గా ఉంటే గనక మనం ఓజోన్ థెరపీ అని ఒకటుంటది. ఆ ఇంజెక్షన్ ఓజోన్ లోపలికి ఎక్కించిన తర్వాత ఏమవుతదంటే, ఆ ఓజోన్ ఫ్రీ రాడికల్ ఆ డిస్క్‌ని లోపలికి లాగేయడం జరుగుతుంది. సో, ఈ బల్జ్ అయితే ఎట్లా ఉందో, ఆ బల్జ్ లోపలికెళ్ళిపోద్ది ఆ థెరపీ ద్వారా. సో, అట్లాంటి థెరపీస్ లైక్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ గానీ, పీఆర్‌పీ థెరపీస్ కానీ, డ్రై నీడ్లింగ్స్ కానీ, ఇట్లా అడ్వాన్స్ థెరపీస్ అన్నీ మన పెయిన్ మేనేజ్‌మెంట్ ద్వారా మెడికల్‌లో మనం చేయటం అయితే జరుగుతా ఉంది. నేను చెప్పాలనుకుంటుంది ప్రేక్షకులకి ఏమంటే పెయిన్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. అది చిన్నదైనా, పెద్దదైనా సరే వైద్యుని సంప్రదించి సరైన వైద్యం తీసుకుంటే అది పెద్దది కాకుండా ఉంటది. ఇంకో థింగు ఇంతకుముందు చెప్పిన లైఫ్ స్టైల్ హ్యాబిచ్యుయేషన్స్ కానీ మీ చేతుల్లో ఉంటే మీరు కంట్రోల్ అవ్వటం. మీ పిల్లల చేతుల్లో ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయటం. లేదు అంటే పెద్దవాళ్ళ చేతుల్లో ఉంటే గనక దాన్ని ఆపడానికి ట్రై చేస్తా ఉండండి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్‌తోనే 90% ఆఫ్ ద జబ్బులు చాలా వరకు క్యూర్ అవుతా ఉంటాయి. సో, లివ్ లైఫ్ పెయిన్ ఫ్రీ లైఫ్. విజిట్ విజయవాడ పెయిన్ కేర్ సెంటర్. ఐ యామ్ డాక్టర్ లవకుమార్.